స్టార్ట్ చేయండి. మణిగారు చేస్తారా? ప్రార్థన. ఓం విశ్వాని దేవ సవితర్దురితాని పరాశువ యద్భద్రం తన్న ఆశువ. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీభ్యో నమః. అందరూ నమస్తే. సహనావతు అవశ్యం పఠనీయమస్తి. సహనావతు అవశ్యం చదవండి, ఎందుకంటే గురు శిష్యుల. ఓకే ఓకే, అదే అదే చదువుతాను. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావదీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. పునః ఏకవారం. నమస్తే. సర్వేభ్యో నమః. మనం క్రితం వారము ఛందస్సులో అంటే ఏకాక్షరం మొదలుకొని 26 అక్షరాల పాదాలు ఉంటాయని తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు ప్రస్తుతము మనం ఏదైతే గణ విభజన ఛందస్సు లక్షణాలు తెలుసుకుంటున్నామో అది శిఖరిణి అత్యష్టికి సంబంధించింది. శిఖరిణి వృత్తం అంటారు దీన్ని. మామూలుగా వ్యవహారం శిఖరిణి ఛందస్సు అంటాము. ఛందస్సు అంటే ఒక ఇన్ని వర్ణాలను విభజన చేసి వాళ్ళు ఏదైతే చేశారో దాన్ని ఛందస్సు అంటాము. అదే లక్షణాలు అదే వర్ణాలు ఉన్న కొన్ని తెగలు జాతులు ఉంటాయి కదా. జాతులు అంటే మళ్ళీ మాతృకలు వస్తాయి, వాటిని అంటాము వృత్తము అని అంటాం. వర్ణాలకు సంబంధించిన, ఇప్పుడు కేవలం వర్ణాలను లెక్కిస్తున్నాం కదండి, మాత్రలను లెక్కించడం లేదు మనం. అవునా? అయితే వర్ణాలను లెక్కించి గణనము చేసే ఏదైతే ఉంటుందో దాన్ని వార్ణిక్ అంటారు. వార్ణికకే వృత్తము అంటారు. వార్ణిక్ ఛందస్సులోనే వృత్తాలు ఉంటాయి. అర్థమైందా? ఈ వృత్తాలలో 3 రకాలను తెలుసుకున్నాం మనము: సమవృత్తము, అర్ధ సమవృత్తము, విషమ వృత్తము. సమవృత్తం అంటే 4 పాదాలలో అంటే వర్ణాలు అంతే సమంగా ఉంటాయి. ఉదాహరణకి ఇప్పుడు శిఖరిణి ఛందస్సులో 17 వర్ణాలు ఉన్నాయి. మొదటి పాదంలో 17 వర్ణాలు ఉంటాయి, రెండవ పాదంలో 17 వర్ణాలు ఉంటాయి, మూడో పాదంలో కూడా 17 వర్ణాలు ఉంటాయి, నాలుగో పాదంలో కూడా 17 వర్ణాలు ఉంటాయి. తర్వాత లక్షణాలు. ఇప్పుడు దీంట్లో ఏమన్నారు? యమన సభ లగ అంటే యగణం, మగణం, నగణం, సగణం, భగణం, గురు, లఘు గురు కదా. అయితే ఇది మొదటి పాదంలో ఉంటే రెండవ పాదంలో అదే విధంగా ఉంటుంది, మూడో పాదంలో అదే విధంగా ఉంటుంది, నాలుగో పాదంలో కూడా అదే విధంగా ఉంటుంది. దాన్ని సమవృత్తం అంటాం. విషమ వృత్తంలో ఏమైతుందంటే వర్ణాలు అర్ధ సమవృత్తం 1, 3 ఒక రకమైన లక్షణాలు ఉంటాయి, 2, 4 ఒక రకమైన లక్షణాలు అంటే అర్ధ సమవృత్తం. విషమ వృత్తంలో ఏ పాదానికి ఆ పాదానికి స్వతంత్రత ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం ప్రస్తుతం నేర్చుకున్నవన్నీ కూడా సమవృత్తాలే, తర్వాత వార్ణికాలే. ఇంకా మనము మాత్రికలకు వెళ్ళలేదు, వార్ణిక ఛందస్సులోనే ఉంటున్నాము. ఈ శిఖరిణిలో ఈ ఛందస్సులో ఈ ఛందస్సు అంటే ఛందస్సులో మనం చెప్పాం కదా, ఒక వర్ణం అంటే ఉక్త, 2 వర్ణాలు ఉంటే అత్యుక్త. ఒక పాదంలో ఒక పాదంలో 17 వర్ణాలు ఉంటాయి, అది అత్యష్టి ఛందస్సు. అత్యష్టిలో ఇదొక రకము. ఏంటి? శిఖరిణి. తర్వాత పృథివీ కూడా 17 వర్ణాలు ఉంటాయి, మీకు చెప్పబడలేదు, ఈ రోజు కూడా కాకపోవచ్చు. మందాక్రాంతి ఇలాంటి కొన్ని వృత్తాలు ఉన్నాయి, అంటే సమలక్షణాలే ఉన్నాయి. అర్థమైందా అండి? ఇప్పుడు శిఖరిణి ఏ ఛందస్సుకు సంబంధించి అంటే అత్యష్టి. శిఖరిణి ఛందస్సును మీరు చెప్పినా అది ఏ లక్షణాలతో కూడుకుంది, ఏ ఛందస్సు అంటే అత్యష్టి అని మనకు తెలియాలి. ఎందుకంటే ఇప్పుడు మన నాగలక్ష్మి గారు ఎంఏ పరీక్ష రాస్తున్నారు కాబట్టి వారు కేవలం శిఖరిని రాస్తే సరిపోదు, ఇది కూడా రాయాల్సి వస్తుంది. అత్యష్టి ఛందస్సులో ఈ శిఖరిణి అనేది ఒక సమవృత్తం. ఇది తప్పకుండా మెన్షన్ చేయాల్సి వస్తుంది. కాబట్టి పరీక్ష ప్రకారంగా కూడా మనకు తెలియాలి, వ్యవహారికంగా కూడా మనకు తెలియాలి.
శిఖరిణిలో ఏం చెప్పారంటే కవిత పాడతావా? రసై రుద్రైశ్చిన్. రసైరుద్రైశ్చిన్నా యమనసఫలా గహ శిఖరిణి. చెప్పనా? అబ్బా శిఖరిణి ఛందస్సు, ఉమ్, శిఖరిణి ఛందస్సు లక్షణాలు ఏమని చెప్పారు? రసై రుద్రైశ్చిన్న. చిన్న అంటే అక్కడకి ఆగడం, రోక్ని, రోక్నా. ఉమ్, అంటే ఆపడం. రసై అంటే 6 క్రితం వారం కూడా తెలుసు. రసై అంటే 6 షడ్రుచులు కదా, అంటే 6 సంఖ్య. 11 రుద్రులు. రుద్రై అంటే 11 సంఖ్య. ఉమ్, అంటే ఈ రెండు కూడా ఏంటి? ఎతులు. 6వ ఉమ్, వర్ణము దగ్గర యతి అంటే విరామము. యతి అంటే సంస్కృతంలో విరామము. ఉమ్, రుద్రై మళ్ళీ తెలుగు వాటికి వెళ్ళకండి. రుద్ర అంటే 11 రుద్రులు కదా. ఉమ్, ఆ 11 అవునవును. సంఖ్యను 11 సంఖ్యను రుద్ర అనే వాళ్ళు మెన్షన్ చేశారు. అంటే 11 అని ఏకాదశ అనకుండా దాంట్లో లక్షణం లక్షితం చేయాలి కాబట్టి రుద్రయ్ అనే ఒక పదాన్ని తీసుకున్నారు. ఏకాదశ రుద్రుడు కాబట్టి 11 సంఖ్యలో ఒక యతి. 6వ వర్ణం దగ్గర యతి, 11వ వర్ణం ఇక్కడ లో యతి. మళ్ళీ గణ విభజన చేస్తే యమన సభలాగ శిఖరిణి. యమన, య అంటే యగనం, మా అంటే మగణం, నా అంటే నగణం, సా అంటే సగణం, భా అంటే భగనం, ల లఘు, గ గురు, శిఖరిణి. దీన్ని పోయినసారి మనం గురువు లఘువులు చేస్తే లక్షితం, ఆ లక్షణంతో ఇక్కడ లక్షితం అంటే ఈ ఈ పాదము ఏదైతే వారు ఇచ్చారో ఛందస్సు లక్షణము అది పొందుపరచబడ్డది. అంటే దీన్ని మనం గణ విభజన చేస్తే కూడా మనకు యగణం, మగణం, నగణం, సగనం, భగనం, లఘు, గురు వస్తుంది. పోయినసారి మనం సో ఇప్పుడు చేసాం. ఇది అయిపోతుంది. అది కట్ చేసి మళ్ళీ వద్దాము. ఓ